పరకామణి కేసులో సూత్రధారి పాత్రధారి భూమాన కరుణాకర్ రెడ్డి అని మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. అతి త్వరలో విచారణ నివేదిక ఇస్తారని, నిందితులెవరో తెలిసిపోతుందని చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరూ కూడా తప్పించుకోలేరని, దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ చేసుకోవడం చరిత్రలో జరగని విషయమని అన్నారు. విచారణ పట్ల వ్యంగ్యంగా మాట్లాడే అర్హత భూమాన కరుణాకర్ రెడ్డికి లేదని మండిపడ్డారు. డెఫినెట్గా సిఐడికి ఇచ్చారు. మంచి ఆఫీసర్ రవిశంకర్ అయ్యనార్ని వేశారు. ఇప్పుడు మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది పరకామణి కేసులో మనకి అవతారాలు జరిగినాయని చెప్పి తెలుస్తూ ఉంది. మనకి నిన్నటితో అయిపోయింది. హైకోర్టు ఇది కూడా 27th of October ఇచ్చారు. నిన్నటితో అయిపోయింది. రేపటికి వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. రిపోర్ట్ మనకి క్లియర్ కట్ తెలిసిపోతా ఉంది ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత కాంప్రమైజ్ అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ వినటువంటి విషయం. అది కూడా ఎవరైతే వెళ్ళారో, ఎవరైతే మన సిఐడి పిలిచిందో వెళ్ళారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తప్పు జరిగింది, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళలో కొందరు దొంగ ఉందని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం అసలు వ్యంగ్యంగా మాట్లాడే అర్హత అతనికి లేదు. అసలు జీవితంలో దేవుడి మీద భక్తి ఉందో తెలియదు, ప్రాంతాల మీద, మనుషుల మీద, పేద ప్రజల మీద ఉందో లేదు. అలాగే ఎందుకంటే ప్రతి విషయంలో మీరు చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం, ఎందుకంటే ఏడుకొండల స్వామి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా అందరినీ కూడా తెలుగువారు అందరూ కాపాడుతున్న గొప్ప స్వామి. అలాంటి స్వామి మీద కూడా హేళనగా గతంలో కూడా మాట్లాడిన విషయం మీకు తెలిసిందే. పింక్ డైమండ్ అని చెప్పి మా మీద అబద్ధాలు చేసి చెప్పాడు, లడ్డు పూజ వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పాడు, గోశాల దగ్గర నుంచి అబద్ధాలు చెప్పాడు, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్తాడు, వ్యంగ్యంగా మాట్లాడు. ప్లస్ దీంట్లో సూత్రధారి పాత్రధారి అతనే కాబట్టి అతను వ్యంగ్యంగా మాట్లాడతాడు. పరకామణి కేసులో మనం అందరం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని దగ్గర నుంచి ఎవరు బినామీలకి మార్చుకున్నారు అనేది కూడా తప్పకుండా రాబోయే తెలిసిపోతారు. పరకామణి కేసు అది